మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రానున్న 24 గంటల్లో కుంభరాశి వారి జాతకులు మీ యొక్క శత్రువుని ఒక ఆట ఆడిస్తారు మీరు. ఇటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. ఇదంతా ఈశ్వరేచ్ఛ. అయితే రాగల 24 గంటల్లో కుంభరాశి జాతకులకు ఎలా ఉండబోతుందో, పరిస్థితులు ఏ విధంగా మార్పు చెందబోతున్నాయో, అన్ని అనుకూలంగా మీ చేతికి ఎలా రాబోతున్నాయో, ఆ యొక్క శత్రువు ఎవరో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము. ఈ రాశి వారి జాతకులు ఒకరికి లోబడే మనస్తత్వం కలిగి ఉండరండి. తమ తప్పు లేకపోతే ఎవరికి భయపడే మనస్తత్వం కాదు. అలాగే ఈ రాశి వ్యక్తులు ముఖ్యంగా ఈ సమయంలో అనగా రాగల 24 గంటల్లో వీరి యొక్క జీవితం ప్రకారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే గనక ఎవరైనా మీ మీద కుట్రలు పన్ని ఏదైనా చేయాలని, సమస్యల్లో ఇరికించాలని ప్రయత్నం చేస్తే ఆ సమస్యలను వారికి తిప్పికొట్టే సామర్థ్యం మీకు ఉండబోతుంది. ఈ విధంగా మీరు తిప్పికొట్టగలుగుతారు. వారు ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు, లేదా మీరు పని చేసే చోట కావచ్చు, ఉద్యోగం చేసే చోట కావచ్చు, వ్యాపారం చేసే చోట కావచ్చు, ఇలా ఎక్కడైనా సరే మీ శత్రువులను మీరు ఆటాడించే సమయం ఆసనమైందని చెప్పొచ్చు. వారు ఎన్నో రోజులుగా ప్లాన్ చేసుకుని మీ పైన కుట్ర చేసినా కానీ వారి కుట్ర సక్సెస్ కాదు సరికదా, వారికే సమస్యను తెచ్చి పెడుతోంది. ఆ విధంగా శత్రువులను ఆటాడించే పరిస్థితులు మరో 24 గంటల్లో కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు చూస్తే గనక విద్యార్థులకు కూడా ఈ సమయం కాస్త ప్రతికూలంగా ఉందని చెప్పాలి. మీ యొక్క ఉపాధ్యాయులతో మీరు చేయని పొరపాటుకు కొన్ని మాటలు పడాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అయితే మీరు ధైర్యంగా ఉండండి. ఏదైనా సరే తప్పు చేయకపోతే మరింత ధైర్యంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. అప్పుడే సమస్య నుంచి బయటపడగలుగుతారు. ఈ సమయంలో చూస్తే ఈ రాశి వారికి ఉద్యోగస్తులకు కొన్ని సవాళ్లు కనిపిస్తున్నాయి. ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని ప్రతికూలతలు ఎదుర్కొన్నప్పటికీ కూడా పై అధికారుల ప్రశంసలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మీ పైన కొన్ని ఆరోపణలు జరిగినప్పటికీ కూడా మీ పై అధికారులు దాన్ని నమ్మలేకపోతారు. ముఖ్యంగా మీరు వాక్ చాతుర్యంతో, సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. మీ పై అధికారుల నుండి ప్రశంసలు పొందుకుంటారు. కార్యాలయంలో ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని గుర్తిస్తారు. మీ శ్రమను గుర్తించి అవకాశాలు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. కొంతకాలంగా ఉద్యోగార్థులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఫలితం ఏ విధంగా వస్తుందో అని చెప్పేసి మీరు యాంగ్జైటీతో ఉన్నట్లయితే గనక మీ యొక్క ఆతృత ఏదైతే ఉందో ఫలితం పొందుకోబోతున్నారు. అనుకూలంగా రాబోతుంది. నచ్చిన సంస్థల్లో ప్రవేశం లభించడం కావచ్చు, ఆశించిన సంస్థల్లో ఉద్యోగం లభించడం కావచ్చు, కెరియర్ పరంగా అద్భుతవంతమైన అవకాశాలు పొందుకుంటారు. కానీ ప్యాకేజీ విషయంలో మాత్రం కాస్త మీరు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి ఉంది. దీంతో మీరు స్టెప్ ముందుకు వెయ్యాలా, వెనక్కి వెయ్యాలా అని ఒక కన్ఫ్యూజన్ లో ఉంటారు. అయితే ఏదైనా సరే నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. మీ యొక్క శ్రేయోభిలాషులతో చర్చించండి. అది ఖచ్చితంగా మీకు మేలు కలగచేస్తుందని చెప్పాలి. అయితే రాగల 24 గంటల్లో చూస్తే గనక కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలు మాత్రం పరిష్కారం అవుతాయి. గత కొంతకాలంగా మీ తోడబుట్టిన వారితో కావచ్చు, తల్లిదండ్రులతో కావచ్చు, లేకపోతే సంతానంతో, మీ యొక్క జీవిత భాగస్వామితో కానీ ఏమైనా గొడవలు ఉండి మీరు మాట్లాడుకోకుండా ఉన్నట్లయితే గనక మీ మధ్య ఉన్నటువంటి సమస్య పరిష్కారం అయ్యే అవకాశం కనిపిస్తోంది. మనసు విప్పి మాట్లాడుకుంటారు. ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. అలాగే రియలైజ్ కావడం, ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకోవడం కూడా జరుగుతోంది. గత కొంతకాలంగా మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు రాగల 24
24 గంటల్లో తొలగిపోయి చక్కగా వారితో సమయాన్ని గడపడమే కాకుండా విహార యాత్రలకు వెళ్లడానికి ఎదురు చూస్తున్నా కూడాను మంచి ప్రణాళిక ఈ సమయంలో రచించుకునే అవకాశం ఉంది. అయితే కాస్త ఆర్థిక పరంగా అనుకోని ఖర్చులు వస్తాయి. వీటి విషయంలో ఈ రాశి వ్యక్తులు ముఖ్యంగా అనుకోని ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మీరు అనుకోకుండా విలాసవంతమైన వస్తువుల కోసం, విలాసవంతమైన జీవితం కోసం కొంత డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా ఆన్లైన్ వ్యవహారాల పట్ల ఈ సమయంలో జాగ్రత్త. ఎందుకంటే చిన్న చిన్న పొరపాట్లు ఈ సమయంలో జరిగి మోసపోయే ప్రమాదం కూడా ఉంది. అయితే ఈ రాశి వ్యక్తుల్లో చాలా జాగ్రత్తగా ముఖ్యంగా రాగల 24 గంటల్లో దినఫలాల ప్రకారం చెప్పడం జరుగుతుంది. ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యం. దేనిలో అయినా పెట్టుబడి పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించి అనుభవజ్ఞులతో చర్చించండి. సరైన నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారంలో అధిక లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో కూడా మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఇరుగు పొరుగు వ్యక్తులతో గృహిణులకు ఇబ్బంది తలెత్తే అవకాశం కూడా ఉంది. కావున ఈ అంశంలో కూడా జాగ్రత్త. సూర్యారాధన చేయడం వల్ల ఖచ్చితంగా మేలు కలుగుతుంది. అలాగే మీరు ఈ రోజున ఉదయం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం గావించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.